నమస్తే ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా మీకు పర్సనల్ లోన్ కావాలంటే మీకు బ్యాంక్సే ది బెస్ట్ ఆప్షన్. ఎందుకనంటే మీరు సాలరీడ్ పర్సన్ కాబట్టి మీ దగ్గర సాలరీ స్లిప్స్ ఉంటాయి, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ అయినా ఉంటుంది కాబట్టి ఒక ఇన్కమ్ ప్రూఫ్ కింద దీన్ని యూజ్ చేసుకొని మీరు బ్యాంక్లోనే లోన్ తీసుకోవచ్చు. సో మీకు లోన్ అవసరం పడ్డప్పుడు మీరు బ్యాంక్కి వెళ్తారు కదా. ఇక్కడ ఇండియన్ మార్కెట్లో చాలా రకాల బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు కొన్ని బ్యాంక్స్ మిమ్మల్ని ప్రాపర్గా మంచిగా రిసీవ్ చేసుకొని 1-2 సార్లు వెళ్ళగానే మీ లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి మీకు లోన్ అమౌంట్ అనేది బ్యాంక్లో వేసేస్తారు. ఇంకొన్ని బ్యాంక్స్ మీరు పర్సనల్ లోన్ కోసం వెళ్తే సో అప్లికేషన్ ఫామ్ అనేది డిలే చేయడం, కొంచెం నెగ్లెక్ట్ చేయడం, ప్రాపర్గా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ కూడా కొంతమంది సాలరీడ్ పర్సన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కంప్లీట్గా మీ సాలరీడ్ అకౌంట్ అనేది ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు బ్యాంక్ వాళ్ళే ఉల్టా కాల్ చేసి మీకు పర్సనల్ లోన్ ఇంతవరకు వస్తుంది సార్, ఇంత టెన్యూర్స్ పెట్టుకోవచ్చు, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు మీ ఇంటి దగ్గర ఉండగానే మీకు లోన్ అనేది వాళ్ళు డిస్బర్స్ చేసేస్తారు. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో మీకు ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోద్ది, కంప్లీట్గా మీ ఇంటి దగ్గర నుంచే ప్రాసెస్ అనేది అయిపోద్ది. సో ఇన్ కేస్ మీకు పర్సనల్ లోన్ అనేది అవసరం ఉంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్యూచర్లో అవసరం కూడా పడవచ్చు కాబట్టి ఈ వీడియోని ఒకసారి కంప్లీట్గా చూసేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా ఫ్యూచర్లో అవసరం పడవచ్చు కాబట్టి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి, ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ సాలరీడ్ పర్సనల్ లోన్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడకూడదని ఒక న్యూ మోడల్ అయితే లాంచ్ చేశాయి. సో ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే చిన్న అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ అంటే 10-12 పేజీలు ఉండదు, జస్ట్ ఒక 5 minutesలో ప్రాసెస్ అనేది అయిపోద్ది. మీ సింపుల్ డీటెయిల్స్ ఫిల్ చేసేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే మీకు బ్యాంక్ వాళ్ళే కనెక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అనేది తెలుసుకొని, అంటే మీకు మంత్లీ సాలరీ ఎంత వస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని మీకు లోన్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని నెలలు ఈఎంఐ పెట్టుకుంటారు, ఇవన్నీ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మీకే వాళ్ళు లోన్ ప్రాసెస్ అనేది వాళ్ళ తరపు నుంచే కంప్లీట్ చేసేస్తారు. అండ్ కొంతమందికి జస్ట్ వీడియో కేవైసీ చేసుకుంటే సరిపోద్ది, వాళ్ళ ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు బ్యాంక్ వాళ్ళు. సో మొబైల్లోనే వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకుంటే లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్లో పడిపోద్ది. కొంతమందికి మీ ఇంటికి వచ్చి సాలరీ స్లిప్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ సిగ్నేచర్ కానీ తీసుకోవాల్సిన పని ఉంటుంది. అట్లాంటి కేసెస్లో సో బ్యాంక్ వాళ్ళు మీ ఇంటికే వచ్చి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో లోన్ అమౌంట్ అనేది క్రెడిట్ చేసేస్తారు. సో ఇలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది, మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. సో దీనికోసం మీరు ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకనంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కంపేర్డ్ టు ఐసిఐసిఐతో కంపేర్ చేస్తే కొంచెం అప్రూవల్స్ అనేది ఎక్కువగా ఇచ్చింది, అంటే కస్టమర్స్కి లోన్స్ అనేది ఎక్కువగా డిస్బర్స్ చేసింది. కాబట్టి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను హెచ్డిఎఫ్సి పర్సనల్ లోన్ అయితే ఇస్తా. సో ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఫస్ట్ హెచ్డిఎఫ్సికి అప్లై చేసుకోండి, తర్వాత ఐసిఐసిఐకి అప్లై చేసుకోండి. 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ఉంటాయి. సో ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఎలా ఫిల్ చేయాలనేది నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తా. 2 లోన్స్ కూడా ఆల్మోస్ట్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది, మీకు ఎక్కడ కూడా చేంజెస్ ఉండవు. సో సేమ్ ప్రాసెస్. సో మీకు హెచ్డిఎఫ్సిది ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఐసిఐసిఐది కూడా యాజ్ ఇట్ ఈస్ అట్లాగే ఫాలో అయిపోండి. సో స్క్రీన్ పైన మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనబడుతున్న పేజ్కి వస్తారు. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. ఇక్కడ మరొకసారి మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ మరొకసారి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఆల్టర్నేటివ్ అంటే సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబరు, ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ ఆధార్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీ జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. మీ మాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ కరెంట్ అడ్రస్, ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఇక్కడ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, సిటీ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. రెసిడెన్షియల్ టైప్ దగ్గర మీరు ఉంటున్నది ఓన్ ఇల్లా, రెంటెడా, సో పేరెంట్స్ హౌస్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రస్తుతం ఉంటున్న అడ్రస్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో ఆ ఇయర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్, ఇక్కడ సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్ చాలా ఉంటాయి. మీరు సాలరీడ్ పర్సన్ కాబట్టి సాలరీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కంపెనీ నేమ్, మీరు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లయితే మీ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. డెస్టినేషన్ దగ్గర మీరు ఏం పోస్టింగ్లో ఉన్నారో ప్రస్తుతం ఆ పోస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ కోడ్ దగ్గర మీ ఎంప్లాయ్మెంట్ కోడ్ అనేది ఉంటుంది కదా, అంటే మీ డిజిగ్నేషన్ మీరు ఏం వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ తగ్గట్టుగా కోడ్ అనేది ఉంటుంది. తర్వాత వర్క్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీరు ప్రైవేట్ కంపెనీ అయితే మీ కంపెనీకి ఒక మెయిల్ ఐడి అనేది ఉంటుంది, ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఆ ఆర్గనైజేషన్ కూడా మెయిల్ ఐడి అనేది ఉంటుంది, ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసి మంత్లీ మీకు ఎంత సాలరీ వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ
శాలరీ అనేది ఏ బ్యాంక్లో పడుతుంది ఆ బ్యాంక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా, HDFC, ICICI, SBI. సో అట్లా ఆ బ్యాంక్ అనేది మీ శాలరీ పడే బ్యాంక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ దగ్గర మీ పేరు ఎంటర్ చేయండి యాజ్ యూజువల్గా. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ దగ్గర మీరు ప్రస్తుతం యూజ్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి శాలరీ అకౌంట్ది. తర్వాత మీ బ్యాంక్ ది IFSC కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత బ్యాంక్ ది MICR కోడ్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఆ పాస్బుక్ మీద కూడా ఉంటుంది, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆఫీస్ అడ్రస్ దగ్గర మీ ఆఫీస్ అడ్రస్, మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అయితే మీ ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీకు గౌట్ ఆఫీస్ కూడా ఒక అడ్రస్ అనేది ఉంటుంది కదా, ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీ పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయమంటది, ఇక్కడ మీ పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయండి. తర్వాత ఆధార్ కార్డ్ అనేది ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కూడా ఫ్రంట్ బ్యాక్ ఫొటోస్ తీసుకొని క్లియర్గా వచ్చేలాగా ఫొటోస్ తీసుకొని అవి ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ మీకు పే స్లిప్స్, శాలరీ స్లిప్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒక్కొక్క మంత్ పే స్లిప్స్, మీ లాస్ట్ 3 months పే స్లిప్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, అంటే మీ శాలరీ పడుతుంది కదా ఆ బ్యాంకుకి సంబంధించిన 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీ నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ మొబైల్ యాప్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ నుంచి కూడా మీరు ప్రింట్అవుట్ కానీ PDF కానీ తీసుకోవచ్చు. సో అలా తీసుకొని మీ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫ్యూచర్లో మీ లోన్కు సంబంధించిన ఏ డౌట్ అయినా మీరు కనెక్ట్ అవ్వనప్పుడు వేరే వాళ్ళని అడగడానికి మీరు ఒక రిఫరెన్స్ అనేది పెట్టాలి, మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ బ్రదర్ది కానీ. సో వాళ్ళది ఇక్కడ పేరు ఎంటర్ చేయండి, మీరు ఎవరిదైతే రిఫరెన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. రిలేషన్షిప్, వాళ్ళు మీకు ఏమవుతారు, ఫాదరా మదరా బ్రదరా అని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న కరెంట్ అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఫైనల్గా మీ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. OTP అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి OTP అనేది. సో OTP వెరిఫికేషన్ అయ్యాక మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది. ఈ విధంగా మీరు HDFC బ్యాంక్ లో కానీ ICICI బ్యాంక్ లో కానీ పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. రెండింటికి కూడా సేమ్ ప్రాసెస్. అండ్ ఈ లోన్ కి అప్లై చేసుకోవాలంటే మీకు మంత్లీ మినిమం సాలరీ అనేది 20,000 అబోవ్ అయితే ఉండాలి. అండ్ మీ సిబిల్ స్కోర్ అనేది 700+ ఉంటే మీకు అప్రూవల్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత బ్యాంక్ కొంచెం టైం తీసుకొని, ఆ టైం ఎందుకు అని అంటే మీ మంత్లీ సాలరీ ఎంత ఉంది, మీకు ఎంత లోన్ ప్రొవైడ్ చేయొచ్చు, మీ సిబిల్ స్కోర్ ఎలా ఉంది, అంటే మీరు మీ సిబిల్ స్కోర్లో ఇంతకుముందు ఏమైనా లేట్ పేమెంట్ చేశారా, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మీకు ఎంత లోన్ వస్తుందో వాళ్ళు డేటా అనేది రెడీ చేసుకొని మీకు కాల్ చేస్తారు. సార్ మీకు ఇంత లోన్ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత పడుతుంది, ఇన్ని నెలలు EMI 10 years పెట్టుకోవచ్చు, ఇన్స్టాల్మెంట్స్, ఇవన్నీ మీతో డిస్కస్ చేసి మీరు అగ్రి అయినట్లయితే మీకు లోన్ ప్రాసెస్ అనేది చేసేస్తారు. ప్రాసెస్ అంటే ఏమీ లేదు, మీరు ఆల్రెడీ సాలరీడ్ పర్సన్ కాబట్టి మీ సాలరీ స్లిప్స్ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ చేసేయచ్చు. అండ్ మీకు అవసరం ఉంటే వీడియో KYC తీసుకుంటారు. సో వీడియో KYC కనుక మిమ్మల్ని తీసుకోమంటే మీకు లింక్ పంపిస్తారు, వీడియో KYC చేసేయండి. HDFC బ్యాంక్ వాళ్ళతో వీడియో KYC కంప్లీట్ చేసిన తర్వాత లోన్ ప్రాసెస్ అనేది అయిపోద్ది. కొంతమందికి ఇంటికి వచ్చి ఫిజికల్గా వెరిఫికేషన్ చేసుకునే పని ఉంటే మీ ఇంటికి వచ్చి వాళ్ళే శాలరీ స్లిప్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ తీసుకొని ఫిజికల్గా మాన్యువల్గా మీ సిగ్నేచర్ అనేది తీసుకొని వాళ్ళు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి డిస్పర్స్ చేస్తారు. సో ఈ విధంగా వెరీ ఈజీగా మీరు ఇంటి దగ్గరే ఉండి మీ పర్సనల్ లోన్ ప్రాసెస్ అనేది, అది కూడా బ్యాంక్లో, థర్డ్ పార్టీ యాప్స్లో కాదు, బ్యాంక్లో పర్సనల్ లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో అవసరం ఉన్న వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి, టైం సేవ్ అవుతుంది అండ్ మీరు బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉండదు. సో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ లోన్స్లో HDFC అండ్ ICICIలో రెండిట్లో అప్లై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వల్ల లోన్ అనేది రాలేదనుకోండి, అంటే సిబిల్ స్కోర్ అనేది మరీ బ్యాడ్ స్టేజ్లో ఉంటే లోన్స్ అనేది బ్యాంక్స్ ఇవ్వవు కదా. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను క్రెడిట్ బి లోన్కి అప్లై చేసే ప్రాసెస్ కూడా చేస్తాను, అది కూడా జెన్యూన్ యాప్, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా, దానికి కూడా ట్రై చేయండి. సో ఇందులో రాకపోతే అందులో అప్రూవల్ అనేది వస్తుంది, మీరు సాలరీడ్ పర్సన్ కాబట్టి. సో ఇది కంప్లీట్ వీడియో, మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.